అబ్బా! ఇవి ఎంతమందికి గుర్తున్నాయో నాకు కామెంట్ చేయండి. 90స్ కిడ్స్ ఇష్టంగా తినే వీటిని తీపి బోండాలు అంటారంట. నేను 5th క్లాస్‌లో అలా ఉన్నప్పుడు 1, 2 రూపీస్ అట్లా మా అమ్మ ఇస్తూ ఉండే నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అప్పుడు ఇవి కొనుక్కొని తినేదాన్ని. ఆ షాప్‌కెళ్ళి షాప్ అంకుల్‌ని, అంకుల్ నాకు ఇవి ఇయ్యండి అని చెప్పేసి చూపించేదాన్ని, కానీ దాన్ని ఏమంటారో నాకు అస్సలు తెలీదు. ప్రెగ్నెన్సీలో కూడా చాలా క్రేవింగ్ ఉండే ఇవి ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి. అప్పుడు దొరికినాయి. మళ్ళీ తర్వాత స్కూలింగ్లో కూడా నాకు ఎక్కడ దొరకలేదు. కాలేజ్కి వెళ్ళి ఆ టైంలో ఎక్కడ నేను చూడలేదన్నమాట షాప్లో. ఇంకెంత సెర్చ్ చేసినా నాకు కనిపించలేదు. సరే ఇంకా క్రేవింగ్స్ ఉండే, అది కూడా అట్లా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా నాకు వీడియో సజెస్ట్ అయ్యింది యూట్యూబ్లో, మనం కూడా ట్రై చేద్దాము వీటిని తీపి బోండాలు అంటారా అని చెప్పేసి ట్రై చేశానమాట. రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ 1 కప్పు షుగర్ తీసుకోవాలి. మీరు తీపి తక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా తగ్గించి తీసుకోండి. షుగర్ పౌడర్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా వాటర్లో వేసేసుకొని, ఈ వాటర్ వచ్చేసి మీరు కప్పులో 1/2 కప్పు, ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటారో 1/2 కప్పు వాటర్ వేసేసుకొని, అది కొంచెం కరిగిన తర్వాత అందులో 1 కప్పు గోధుమ పిండి, ఇది గోధుమ పిండితో చేస్తారని నాకు తెలీదు. తర్వాత బేకింగ్ పౌడరు 1 టేబుల్ స్పూను, తర్వాత గీ, పించ్ ఆఫ్ సాల్ట్ ఇవి వేసుకోవాలి. ఇందులో కూడా సూజీ రవ్వ 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ కొద్దిగా వాటర్ అనేది ఎక్కువైనట్టు అనిపించింది. మీరు కొంచెం చూసి వేసుకోండి. వాటర్ ఎక్కువైనందుకు నేను ఇందులోనే కొద్దిగా గోధుమ పిండి వేసేసి, సూజీ రవ్వ నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకోసమని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ అయితే వేసుకొని ఇలా మనం ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలా కలుపుకొని ఆయిల్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. ఇంకా సేమ్ చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలా. ఇంకా ఒక 30 మినిట్స్ మనకి రెస్ట్ ఇవ్వాలన్నమాట దీనికి మనం. ఎందుకంటే ఈలోపు సూజీ రవ్వ మనకు ఆ పిండిలో కలిపిన వాటరు, షుగర్ అదంతా పీల్చుకొని కొంచెం అవుతుంది, అంటే కొంచెం డబల్ సైజ్ అవుతుంది. రెండోది వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసాం కదా, మనకి ఆ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. డబల్ క్వాంటిటీ లాగా కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత 30 మినిట్స్ తర్వాత మనం చేతికి నూనె రాసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండి ముద్దని కలుపుకొని మనం బోండాలు ఎలాగైతే చేసుకుంటామో అలాగైతే చేసుకోవాలి. యూట్యూబ్లో వీడియోలో చూసినప్పుడు ఆ సిస్టర్ చాలా గట్టిగా చేశారు. నాకు ఎందుకు కొంచెంగా లూజ్ అయిందంటే నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసానేమో అనిపించింది. మనకి ఆ షేప్లో ఒక ఫ్లవర్ షేప్లో రావాలంటే పైన మనకి ప్లస్ షేప్లో కట్ చేసుకోండి కత్తితోని. ఇంకా ఈ పిండి ముద్దకి మెత్తగా ఉంది కాబట్టి కట్ చేసిన అంత యూజ్ ఉండదు, అందుకోసమని నేను కట్ చేయట్లేదు. ఇలా ముద్దల్లాగా చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్కి తెచ్చుకున్న తర్వాత ఈ బోండాలు వేయించుకోండి. మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఈ బోండాలు ఫ్రై అవుతేనే చాలా అంటే చాలా బాగుంటాయి. లేదంటే ఈ గోధుమ పిండి షుగర్ వల్ల మనకి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతుంది, లోపల పిండిలాగా ఉంటుంది. అందుకోసమని కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా ఉంటే లోపల దాకా ఉడికిపోయి మనకి చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు ఇవి తీసేటప్పుడు మనకి బోండాల్లా మెత్తగా అనిపిస్తూ ఉంటాయి. బయటికి తీసిన తర్వాత అయితే మనకి సాఫ్ట్గా, అది సాఫ్ట్గా కాదు చాలా గట్టిగా అవుతాయి అన్నమాట. సారీ, సాఫ్ట్గా అని చెప్పాను, చాలా గట్టిగా అనిపిస్తాయి అన్నమాట. ఆ చల్లదనం తగ్గే కొద్దీ అవి హార్డ్ అవుతూ ఉంటాయి. ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు 1/2 కప్ అలా షుగర్ యాడ్ చేసుకోండి. మీకు ఎలా చెప్పానో ఏంటో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. నేను చిన్నప్పుడు తిన్నది మళ్ళీ ఇప్పుడు తిన్నా. నేను 90s కిడ్ కాదు, నేను జెన్జీ 2000 నా బర్త్. కానీ అప్పుడు మా ఊర్లో షాపులలో అయితే దొరికేవన్నమాట. ఇంకా ఆశా చాక్లెట్లు అవి ఇవి కొన్ని కొన్ని చూసాను అనమాట, అన్నీ చూడలేదు. మా విలేజ్ కదా, విలేజ్లలో కొన్ని కొన్ని అలాగే తెస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయి. ఇంకా మిగిలిన పిండితో కూడా నేను ఇలా వేసేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నేను అసలు పోస్ట్ చేస్తానని అనుకోలేదు, ఫస్ట్ అటెంప్ట్ అనమాట. హిట్, సూపర్ హిట్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.